వెల్కమ్ టు గిట్టి ఛానల్. ఈరోజు జంతికలు చేస్తున్నాను. ఇట్లా బరుగ్గా ఆడించుకున్న ఎండుమిర్చి పొడి వేసుకోవాలి, తర్వాత తెల్ల నువ్వులు వేసుకోవాలి, వాము వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మినపప్పు తీసుకున్నాను, ఏంచి నానబెట్టుకొని తర్వాత పొడి వేసుకున్నాను. ఒక 2 కప్పుల వరకు వేసుకున్నాను. బియ్యం పిండి ఒక 2.5 కప్పుల వరకు వేసుకున్నాను, అంటే 3 కప్పులు వేసుకున్నాను. ఇందులో కాంచి చల్లారబెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలి, లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా పూర్తిగా వంటలు లేకుండా కలుపుకోవాలి. ఇందులో గోరువెచ్చని నీళ్లు పోసుకోవచ్చు, చల్ల నీళ్ళైనా, రెండు ఏదో ఒకటి పోసుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి. మరి అంత గట్టిగా లేకోకుండా అంత లూజుగా లేకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇలాంటి మురుకులు గుట్టను తీసుకొని దీని లోపల అంతా ఆయిల్ పూసుకోవాలి. దీనికి కూడా అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా నూనెలో వేసుకోవాలి. సిమ్లో 2 వైపులు ఎర్రగా కాల్చుకోవాలి. 2 వైపు ఎర్రగా కాల్చుకొని తీసుకున్నాను. ఇట్లా చిన్నవి, ఇట్లా పెద్దవిగా. ఇదిగోండి, మినపప్పు జంతికలు రెడీ.